ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మనది మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము గోచార ఫలితమే, పూర్తి ఫలితములను ఇవ్వజాలదు. జ్యోతిష్యంలో మన జాతకంలో ఒక భాగము మాత్రమే. కాబట్టి జాతకాన్ని రాయించుకోండి, దానికి అనుసంధానం చేసుకోండి. నిష్ణాతులైన వారి చేత రాయించుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరు నిష్ణాతుల వారు తెలియకపోతే, నిష్ణాతులైన వారు ఎవరు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు దొరకకపోతే మా చేత కూడా మీరు రాయించుకోవచ్చు. అవన్నీ కింద స్క్రోల్లో నెంబర్ జరుగుతూ ఉంటుంది, అక్కడ మీరు చూసి మాకు ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు రాహు, కేతు, గురుగ్రహ, శనిచర గ్రహాలు 4. అవే ఫలితాలు ఇంతకుముందు ఏవైతే ఫలితాలు మనం మాస ఫలితాల్లో చెప్పుకున్నామో, ఏ సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నామో అవే ఫలితాలు వర్తిస్తాయండి. కాకపోతే ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే, శనిచర గ్రహం వక్రించి మళ్ళీ మకర రాశి యొక్క ఫలితాలను తెలియజేస్తూ ఉన్నది. అందుచేత వీరికి సప్తమంలో శని ఉన్నట్టుగా భావించుకోండి. ఆ విధమైన ఫలితాలు సరిచూసుకోండి. ఓకే, ఇకపోతే సత్వరం చరించేటటువంటి, త్వరగా చరించేటటువంటి రవిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాల గురించి, వాటి యొక్క ఏ 2 రాసుల్లో సంచరిస్తూ ఉండడం జరుగుతోంది. అందుచేత ఆ 2 గ్రహాల్లో సంచరించేటప్పుడు 2 రకాల ఫలితాలు విడివిడిగా ఉంటాయండి. అదేంటో అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు రవిని కనుక మనం తీసుకున్నట్టయితే 16వ తారీఖు వరకు జన్మంలోనే రవి సంచారం జరుగుతున్నది, 16వ తారీఖు వరకు. ఆ తదుపరి 2వ స్థానమైనటువంటి సింహంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఇక్కడ జన్మల్లో రవి సంచారం వల్ల ఆయనకు మనకేంటంటే కొంచెము ప్రతికూల ఫలితాలే ఇస్తున్నాయి కాబట్టి, అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెము తండ్రి గారికి ఒంట్లో బాగలేకపోవటము, తర్వాత కొంచెము ఉత్సాహం లేకపోవటం, కొంచెం తలనొప్పి, కొంచెం కోపము, ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఆయన జన్మల్లో ఉండగా జరుగుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో ప్రవేశించిన తర్వాత, ద్వితీయం అనేప్పటికీ మళ్ళీ సింహంలో ప్రవేశించిన తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ద్వితీయం అవుతుంది కాబట్టి కొంచెము కుటుంబంలో మన భార్య పిల్లలు మనకి కొంచెం మనం చెప్పిన మాటను అంత సరిగా పాటించకపోవటం, చెవిని పెట్టుకోకపోవటం, పెడచెవిని పెట్టడము, అలాగే ధన విషయంలో కొంచెం కొంచెం మనం అనుకున్న ఆదాయం తగ్గటము, ఇకపోతే మాటలో కొంచెం కఠినత్వం కూడా కనిపించే అవకాశం ఈ సింహరాశిలో సంచరించేటప్పుడు జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా మనకి రవి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారము, అంటే కర్కాటక రాశి వారికి కుజుని యొక్క సంచారము ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కుజుడు వృషభంలో, అంటే ఈ రాశి వారికి, ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది. తదుపరి
తదుపరి ద్వితీయ స్థానంలో 5 రోజులు. వృషభంలో 11వ స్థానము, తదుపరి వ్యయస్థానం అండి. 12వ స్థానంలో ఆయన ఒక సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి 5 రోజులు మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కానీ వృషభంలో అంటే లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు కుజుని యొక్క ఫలితాలు మనకి చాలా చక్కటి ఫలితాలు వచ్చేట అవకాశం ఉందండి. మీ అన్నదమ్ముల మధ్యన అనురాగము, ఆప్యాయతలు, అలాగే భూమి కొనుగోలు లేకపోతే ఇల్లు కొనుగోలు విషయాల్లోనూ అవన్నీ ఏదైనా చిన్నపాటి తగాదాలు ఉన్నా కూడా మీకు అనుకూలంగా ఉండటము, లేదా ఇల్లో భూమో కొనాలనుకున్నారు క్రయ విక్రయాల విషయాల్లో ఆయన మీకు యొక్క సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఆ విధంగా కుజుడు. ఇకపోతే మిగతా 5 రోజుల్లో ఆయన ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు, కొంచెం ధన ఖర్చు, ఈ విషయాలన్నీ కూడా జరిగే అవకాశం మనకి కుజుని వల్ల కలుగుతోందండి. ఇకపోతే బుధగ్రహం యొక్క సంచారం మనం కనుక తీసుకున్నట్టయితే సింహంలో అంటే ద్వితీయ స్థానంలో, కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. ద్వితీయ స్థానంలో బుధుడు 11 రోజులు ఉంటారండి. ఆ తదుపరి వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తూ ఉన్నారు. వక్రించి కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మీకు జన్మంలోకి వస్తుందండి. జన్మంలో ఉండి అంటే 11 వరకు ఉన్నారు కాబట్టి ఇక మీకు 12లోకి ఎప్పుడైతే వచ్చారో అక్కడ మీకు 20 రోజులు ఉంటారు. ఆ 20 రోజులు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఒక మాట తీరు బాగలేకపోవడం, సౌమ్యంగా లేకపోవటము, ధన వ్యయము, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా మనకి బుధుడు వ్యాపారంలో కొంచెం వెనకబడడం, శాస్త్రజ్ఞానము, ఈ విధమైనటువంటి కొంచెం దుష్పరిణామాలు కలుగజేస్తాడు. జన్మల్లో ఉన్నప్పుడు మాత్రం, ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన మీకు ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ బుధుడు కలగజేస్తూ ఉన్నారు. ఆ తరువాతి శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన సింహరాశిలో 24 వరకు సింహరాశిలోను, తదుపరి 7 రోజుల మాత్రం కన్యారాశిలోను ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశించడం ద్వారా ఈయన మనం ఇప్పుడు 2-3 స్థానాల్లో సంచారం అండి. ఇది 2-3 స్థానాల్లో సంచారం వల్ల శుక్రుడు చక్కటి ఫలితాలను మీకు అందజేస్తూ ఉంటారు. అంటే మీకు మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, కీర్తి, భోగం, సౌందర్యం, మీకు సౌందర్యం మీద కూడా కొంచెం అంటే మీ యొక్క తల హెయిర్ స్టైల్ కానివ్వండి, కొంచెం మేకప్ ఎక్కువ వేసుకోవడంలో కానివ్వండి, అలాగే కళల్లో నిపుణత్వం ఉన్నట్టయితే వాటిలో చూపించడం కానీ, ఇవన్నీ ఈ విధమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి కర్కాటక రాశి వారికి ఈ శుక్రుని వల్ల లభిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి శుక్రుని వల్ల కలగజేస్తూ ఉన్నాయి. ప్రతి రాశి వారికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం ఎత్తవలసి వస్తే కూడా ఆ దైవత్వానికి అక్కడ అవకాశం లేదండి. భూమి మీద మానవుడు ఏ కష్టాలు పడుతున్నాడో అవే కష్టాలు పడవలసి ఉంటాయి మనకి. రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా సరే మానవ ఆ రూపం దాల్చారు అంటే మానవుడు పడిన కష్టాలన్నీ పడవలసి ఉంటుంది. అందులో సందేహం లేదు. ఏదో మీ ఒక్కరికే జరిగిపోయినట్టు లేకపోతే నా ఒక్కడికే జరిగిపోయినట్టు మనం ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. కష్టాలు అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి ఏదైనా సరే కర్మ ఫలితాలు అంటారు వీటిని. సుఖమైన కర్మే, కష్టమైన కర్మే. ఈ కర్మ ఫలితాలు అనుభవించడానికే మానవుడు పుడతాడు. దీనికి ఏం కంగారు పడవలసిన పని లేదండి. కొంత వాటి యొక్క తీవ్రత తగ్గించుకోవడం కోసం నవగ్రహాల యొక్క ఆరాధన చేయండి. అంటే మీరు కనీసం ఆ మంత్రాలు, శ్లోకాలు ఏది రాకపోతే ఆది వారాల పేర్లు చెప్పుకోండి, 7 చెప్పుకొని రాహు కేతు 2 పేర్లు కలపండి, నమహానండి. ఏది రాకపోతే లేదు, చాలామంది చాలా చెప్పారు, విష్ణు సహస్రనామం చెప్పారు, సుందరకాండ చెప్పారు, సౌందర్యాలు చెప్పారు, ఈశ్వరుడికి అభిషేకం చెప్పారు. ఏది చేసినప్పటికీ కూడా దోషం ఏమీ లేదండి. చక్కగా చేసుకోండి. మీరు ఏ దేవుడికి, చాలామంది ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్తున్నారు. మీరు ఏ దేవుడు చేసినా తప్పు ఏమీ లేదండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు ఏ దేవుడికి నమస్కారం చేసినా కూడా ఆ దేవుడి దగ్గరికే, ఎవరు ఆ కేశవుడు, ఆ విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళి చేరతాయి. అంచేత
ఆ ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక దేవుని మాత్రం ప్రార్థించండి. ఏది చేయకుండా మాత్రం ఉండకండి. దాంతో ద్వారా బాధ ఎక్కువ ఉంది. ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, నాకు జ్వరం వచ్చింది. జ్వరంతో ఎవడో చచ్చిపోడండి, చచ్చిపోడు ఎవడో జ్వరంతో. కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే వారం రోజుల్లో తగ్గిపోవాల్సినటువంటి జ్వరం ఆయన దగ్గరికి పోతే ఈవేళలో రేపో ఎరుడుకో తగ్గిపోతుంది. త్వరగా తగ్గిపోవట్లా మరి? లేకపోతే తగ్గిపోతుంది. ఆయన బట్టి వీడు 100 ఏళ్ళు ఉంది, 70 ఏళ్ళు ఉందండి, అప్పుడు దాకా బతుకుతాడు జ్వరం వచ్చినా కూడా. కానీ వారం 10 రోజులు ఇబ్బంది పడాలి కదా. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మాత్ర వేసుకోవడం ద్వారా మనకి త్వరగా కోలుకోగలుగుతాము. ఈ విధమైన ఫలితాలు మనకి చక్కటి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.